ఇంకా రాలుతున్న ఐటీ ఉద్యోగాలు, తర్వాత అసలు కాల్స్ లేవా? జనరల్‌గా ఇంకా ఉద్యోగాలు పోతా ఉన్నాయా? అసలు కాల్స్ అనేవి లేవా? ఈ 2 విషయాల గురించి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి నేను చెప్తాను. అయితే నేను ఒక సన్నివేశం, ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్తానండి. సో, ఈరోజు గాదు. జనరల్‌గా రోజు జరిగేదే. కానీ ఈరోజు నాకు ఆ విషయం గురించి చెప్పాలనిపించింది. ఏంటి అంటే, మామూలుగా కార్స్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం మేము. అయితే కార్స్ క్లీన్ చేస్తా ఉంటారు. ఒక ఫాదరు, వాళ్ళిద్దరు పిల్లలు కార్స్ క్లీన్ చేస్తా ఉంటారు. నేనెప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈరోజు ఏంటి అంటే ఈరోజు కొంచెం జిమ్‌కెళ్ళకుండా ఏదో సరదాగా వాకింగ్‌కెళ్ళాను నేను మేడం. అయితే ఎళ్ళిన తర్వాత మా వాడు నైకి చెప్పులేసుకో ఉన్నాడు. సరే అది ఒరిజినలో, డూప్లికేటో తర్వాత సంగతి. ఐఫోన్ వాడతా ఉన్నాడు. కార్ క్లీన్ చేస్తా ఉన్నాడు. పాటలు పెట్టుకొని కార్ క్లీన్ చేస్తా ఉన్నాడు. అప్పుడు నేనడిగాను, "ఏం ఏం చిన్నా ఏం చేస్తుంటావు? ఏంటి కథ?" అని అడిగితే అప్పుడు చెప్పాడు. వాళ్ళ ఫాదర్ వర్కింగ్. వాళ్ళ అన్నయ్య వర్కింగు. ఈ పిల్లోడు స్కూల్‌కెళ్ళే పిల్లోడు వర్కింగ్. మరి స్కూల్ ఎప్పుడు చదువుకుంటావురా? స్కూల్‌కెప్పుడు ఎళ్తావురా? ఎప్పుడు చదువుకుంటావు? ఈ విధంగా నువ్వు వర్క్ చేస్తా ఉంటే అంటే, స్కూల్‌కెళ్ళే టైంలో ఎళ్తాను సార్. మిగతా టైంలో చదువుకుంటాను. సాయంత్రం పూట ఏం వర్క్ ఉండదు కదా! ఉదయాన్నే లేసి అంతా క్లీన్ చేసి నా పని నేను చేసుకొని ఎళ్ళిపోతాను. అని చెప్పి అని అన్నాడు. సో, నెక్స్ట్ ఒక క్వెషన్ రైజ్ అవ్వచ్చు. అంటే స్కూల్‌కెళ్ళే పిల్లోడు ఐఫోన్ ఎందుకు? ఇలా కూడా అడగొచ్చు మీరు. సో, దాని గురించి అప్రస్తుతం ఇప్పుడు. ఇక్కడ అతను ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడన్న ఉద్దేశ్యం కాదు. ఆ ఐఫోన్ కొనడానికి డబ్బులు ఏ విధంగా సంపాదించాడనే దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు. డెఫినైట్‌లీ నేనేమంటున్నానంటే, అతను కష్టపడుతున్నాడు కాబట్టి అతనికి అనుభవించే హక్కనేది ఉంది. చాలామంది చాలామంది ఏమనుకుంటారంటే, నేను జాబ్ చేస్తా ఉన్నాను. నేను అప్‌గ్రేడ్ అవ్వడానికి నేను కోర్స్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి ఇదొక ఎగ్జాంపుల్. పిల్లోడు చదువుకుంటుండు. వాళ్ళ నాన్నకి సపోర్ట్ జేస్తుండు. అండ్ చిన్న చిన్నవి అతనికి ఏదన్నా చిన్న చిన్నవి ఏమైనా కొనుక్కోవాలంటే, ఏదో ప్లాన్ జేసుకొని జాగ్రత్తగా కొనుక్కొని మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ జేస్తుండు. లేదు నేను చదువుకునేటప్పుడు చదువు మాత్రం నేను చదువుకుంటాను. నేను వేరే పని చేయనంటే అలాంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో లేదు. సో, చాలామంది నేను జాబ్ చేస్తున్నాను. నేను హైక్ కోసం నేను ఇంకో కోర్స్ నేర్చుకోవడం నాకు కష్టమవుతది. అని రీజన్స్ ఎవ్వరికి అవసరం లేదు. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో కరెక్ట్‌గా. సో, ఇప్పుడు 5,00,000 ప్యాకేజ్ ఉంది నీకు. 10,00,000 ఎలా జేసుకోవాలి? దానికి ఏం నేర్చుకోవాలి? ఏ విధంగా అప్‌గ్రేడ్ అవ్వాలి? అంటే ఏమనుకుంటారంటే నాకు ఇంట్లో కుదరట్లేదు. నాకు జాబ్‌లోనే 10 గంటలు టైం అయిపోతుంది. నాకు 12 గంటలు టైం మనసుంటే నిజంగా గైస్ మనం ఏదన్నా సాధించొచ్చు. దానికి సంబంధించిన మార్గాలనేవి వస్తాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్సిడెంట్ నాకు చాలా మోటివేషన్ కూడా ఇచ్చింది. ఎప్పుడూ చెప్తా నేను. కష్టపడేవాడికి మాత్రమే అనుభవించే హక్కు, రిచ్ లైఫ్‌ను గాని, ఒక మంచి లగ్జరీ లైఫ్‌ను గాని, ఒక మంచి హోదా గాని, పేరు గాని ఉంటుంది. ఆ హక్కు వాళ్ళకుంటుంది. సోమరిపోతూ లేకపోతే ఇంతవరకే నాదనుకునేవాడికి ఎప్పటికీ అంత రిచ్ లైఫ్ అనేది ఉండదు. అంత సొసైటీలో పేరు గూడా ఉండదు. సరే సొసైటీ పేరు ఇవన్నీ పక్కన పెడితే కంఫర్టబుల్ లైఫ్ అయితే ఉండదు. సో, ఈ ఈ విషయం అయితే మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడు అసలు ఉద్యోగాలున్నాయా? రైట్. అసలు ఉద్యోగాలున్నాయా? ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి ఎలాగుంది? ఇంకా ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారా? సో, ఇప్పుడు ఒక చాలా క్లారిటీగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. అండ్ ఉద్యోగాలైతే భారీగా ఇప్పుడున్నాయండి. నేను ఇంకా ఉద్యోగాలుంటున్నాయా అంటే, ఆయన ఆ క్వెషన్ ఏస్తున్నారంటే డెఫినైట్‌లీ మీరెక్కడున్నారు? మీరు ప్రొఫైల్ అప్‌డేట్ చేశారా లేదా? ప్రొఫైల్ అప్‌డేట్ చేస్తే ప్రాపర్‌గా రెజ్యూమ్ అప్‌డేట్ చేశారా? ప్రాపర్‌గా రెజ్యూమ్ అప్‌డేట్ చేస్తే సరైన కోర్స్ నేర్చుకున్నారా లేదా? సరైన స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయా లేదా? ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. చాలా భారీగా ఇప్పుడైతే ఉద్యోగాలొస్తా ఉన్నాయి. చాలా భారీగా రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతా ఉంది. పాయింట్ నంబర్ 1 వెరీ క్లియర్. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఇంకా ఉద్యోగాలు పోతున్నాయా? యెస్. ఇంకా ఉద్యోగాలు కూడా పోతా ఉన్నాయి. ఇంకా రాలిపోతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. యెస్. అది కరెక్ట్. చాలా ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతా ఉన్నాయి. సో, ఎందుకు ఏంటి అంటే రకరకాల కారణాలు పెర్ఫార్మన్స్ వైస్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతా ఉన్నాయి. ఈ 2 బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తా ఉన్నారు. సో, ఇప్పుడు వరుసగా కంపెనీస్ డీల్స్ అనేవి కొడతా ఉన్నారు. బట్ ఏంటి అంటే ప్రాపర్‌గా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే తీసుకుంటున్నారు. చాలా మంది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి సాటారికల్‌గా మాట్లాడుతా ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌తో ప్రాపర్‌గా ప్లానింగ్ లేకపోతే సో, మీ కెరియర్ కూడా అంతే సాటారికల్‌గా ఉంటుంది. ఎవరైతే సర్కాస్టిక్ వేలో బ్యాక్‌గ్రౌండ్ గురించి వెరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతా ఉన్నా. మిగతా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వెళ్తే మాత్రం ఎంత ఫాస్ట్‌గా వెళ్తారో అంతే ఫాస్ట్‌గా బయటకొస్తారు. 2017 వరకు ఫ్రెషర్‌గా 16 వరకు కూడా నేను ట్రై చేయగలుగుతాను ఫ్రెషర్‌గా జాబ్ రావడానికి. దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, వరుస సినారియోలో మాత్రమే వెళ్ళండి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏమైనా ఇష్యూస్ ఏమన్నా అర్థం కానిది ఉంటే డెఫినైట్‌లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. డెఫినైట్‌లీ ఐ యామ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ దట్ మేనర్. ఓకే. ఇదొకసారి ఆలోచించండి గైస్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సీవీఎస్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.